నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. చిన్న నా చివరి కోరిక అదే, అందుకే ఆయనను చంపేశారు. వైఎస్ షర్మిల గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న 5వ వర్ధంతి అయింది, వివేకానంద రెడ్డి గారి వర్ధంతి అయింది. సో ఆ సందర్భంగా ఏంటంటే షర్మిల గారు కొంచెం భావోద్వేగానికి గురైపోయి ఆయన కోరిక ఇదే, సో ఇందుకు ఆయన చంపేశారని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. సో దీన్ని అసలు ఎలా చూడాలి సార్? సిరి గారు, ఆయన చనిపోయి ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది నిన్నటితోటి. ఆయన చివరి కోరిక అని చెప్పి షర్మిల గారు చెప్పింది ఏంటంటే, మొట్టమొదటిది అవినాష్ రెడ్డి గారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు, నువ్వు పోటీ చేయి, లేకపోతే విజయలక్ష్మి గారి చేత పోటీ చేయించు, లేదంటే నేనే పోటీ చేస్తాను, అంతేగాని అవినాష్ రెడ్డి గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయకూడదు అనేది వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క కోరిక. ఆ కోరిక తీరకుండానే ఆయన అసలు బాయటం కూడా జరిగింది. దాన్ని నిన్న షర్మిల గారు చెప్పారు. కారణం ఏంటంటే 2017లో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేయడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి చేసినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు ఓడించారు. కాబట్టి నన్ను రాజకీయంగా ఎదగకుండా చేయాలనుకుంటున్నారు, వాళ్ళే ఎదగాలనుకుంటున్నారు. కాబట్టి లేదు, నేను ఎంపీగా పోటీ చేస్తాను, అతను ఎంపీగా పోటీ చేయడానికి వీల్లేదు అని చెప్పని గట్టిగా పట్టుబట్టి అదే మాట షర్మిల గారి దగ్గర, విజయలక్ష్మి గారి దగ్గర, జగన్ గారి దగ్గర కూడా చెప్పారు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాట. అది వాస్తవాలని చెప్పని ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు ప్రజలకు తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇది కుటుంబ హత్య, నారాసుర రక్త చరిత్ర కాదు, లోకేష్ గారి వల్ల జరిగింది కాదు, ఆదినారాయణ రెడ్డి గారి వల్ల జరిగింది కాదు, లేదంటే బీటెక్ రవి గారి వల్ల జరిగింది కాదు. లోక్సభ సభ్యుడి స్థానం గురించి ఆధిపత్యం ఎక్కడ మళ్ళీ తిరిగి గనక ఈయన గనక గెలిస్తే మన ఆటలు సాగవు, రాజకీయంగా మనం వెనకబడిపోతామనే ఉద్దేశంతో అవినాష్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఇది జరిగిందని చెప్పని మరొక్కసారి చాలా స్పష్టంగా షర్మిల గారు చెప్పారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఇప్పుడు తను పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారా అసలు, లేకపోతే ఆ ప్లేస్లో సునీత గారినా లేకపోతే మరి సౌభాగ్యమ్మ గారిని నిలబెట్టే అవకాశం ఉందా? చూడాలి. వాళ్ళకి ఇంకా కాంగ్రెస్ పార్టీయే అవకాశం. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ తోటి సఖ్యతగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి దూరంగా ఉండదు, అభ్యర్థి నిలబడుతుంది. కాబట్టి ఆలోచించుకోవాలి ఇప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీ తరఫున లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున అని. తెలుగుదేశం పార్టీ తరఫున కనుక పోటీ చేస్తున్నారు అనుకోండి, దానికి చిలవల పొలవలుగా రకరకాలుగా ఊహించుకొని రేపు ప్రచారం చేస్తారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ తరఫున కనుక పోటీ చేస్తే ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఏంటి మొన్న కూడా చెప్పారు వాళ్ళు, ఢిల్లీలో ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మా అన్న ఇట్లా చేశాడు, ఇది కేవలం కుటుంబ హత్య, మీరు అందరూ మాకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు జగన్ గారు దీన్ని ఎలా తీసుకోకపోతున్నారు? మరి జగన్ గారు ఎలా తీసుకుంటారో, ఆయన వీటి గురించి ఎందుకు పట్టించుకుంటారు? వీళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు వైఎస్ షర్మిల గారు చెప్తున్నారు, సునీత గారు చెప్తున్నారు, సౌభాగ్యమ్మ గారు కూడా మనం చూసాం పేపర్లో ఇంటర్వ్యూ. సో వీళ్ళందరూ చెప్తున్నారు ఇది కుటుంబంలో అసలు మేము ఎవ్వరం ఊహించని విధంగా జరిగిన హత్య. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా మేము చాలా అందరూ అన్యోన్యంగా ఉన్నాము, కానీ ఆయన చనిపోయిన తర్వాత కుటుంబంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అంటే తనంత ఆవేదనకు గురవుతుంది, అంటే దాని వెనకాల చాలా వాళ్ళు ఎంతో బాధపడ్డారు ఈ హత్యతోని. సో దీన్ని మనం ఎలా చూడాలి అసలు? అంటే ఇప్పుడు ప్రజలకు అర్థం కావాలి ఏం జరుగుతుంది, ఆ కుటుంబంలో ఎందుకు చంపారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అని. దాదాపు సామాన్య మానవుడికి కూడా ఇప్పుడు అర్థమైపోయింది, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళకి. అది కావాలని చేశారు, ఆధిపత్య పోరులో చేశారు, రాజకీయ కారణాల వల్ల మాత్రమే చేశారు. అది సౌమ్యుడిగా పేరున్నటువంటి వివేకానంద రెడ్డి గారిని అడ్డంకులు తొలగించుకోవడం కోసం, రాజకీయంగా ప్రాబల్యం పెంచుకోవడం కోసం అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారి ప్రమేయంతో చేశారు. కాకపోతే ఇప్పుడు అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, అలా చేసిన అతన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు అందరి మనసులో ఉన్న మాట. నిన్న షర్మిల గారు కూడా చెప్పిన మాట ఇది. ఇప్పుడు బాబాయ్ హంతకుడికి నువ్వు ఎలా రక్షణ కల్పిస్తావు అనేది చాలా సూటిగా స్పష్టంగా షర్మిల గారు అడుగుతున్నారు. దానికి ఈరోజు ప్రజల దగ్గర సమాధానం ఉంది. ఓటనే ఆయుధం, వాళ్ళు ఏం చెప్తారనే చూడాలి. ఇప్పుడు ఆయన చెబుతుంది కదా, మన దగ్గర ఉన్న ఆయుధం ఓటే, కాబట్టి దీనికి సహకరించినటువంటి మా అన్న అయినా సరే దీనికి అతీతుడు కాదు, కాబట్టి మీరు ఆ పార్టీని ఓడించండి
మా బాబాయ్ గారి ఆత్మ శాంతి చేకూర్చుండి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అవును సార్. అంటే ఇప్పుడు అలాగే ఇప్పుడు చూస్తుంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమి తర్వాత ఫస్ట్ టైం మన మోడీ గారు వస్తున్నారు చిలకలూరుపేటకి. మరి ఆ సభలో ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి ఇప్పుడు మరి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడే అవకాశం ఉందంటారా? అది సిబిఐ వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి, న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారి స్థాయిలో దాని గురించి మాట్లాడకపోవచ్చు. అంటే ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, బీజేపీని ప్రజలు చాలా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఈ 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఎలాంటిది చేయలేదు, అభివృద్ధి పరంగా ఎలాంటిది మీరు ఇవ్వలేదు, నిధుల పరంగా కూడా అని చెప్పేసి రాజధాని ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు మాట్లాడకపోతే ఈ ప్రజల్ని ఎలా, అంటే జగన్ గురించి మాట్లాడకపోతే ప్రజలు ఎట్లా తనకి అట్రాక్ట్ అవుతారు? అంటే ప్రత్యక్షంగా మాట్లాడరు కానీ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రాజధాని నిర్మాణం, పోలవరం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, నిరంకుశ పాలన, వీటి గురించి అమరావతి రైతులకి ఆ రోజు నేనే నా చేతులతోటి మట్టి నీరు పవిత్రమైన గంగా జలం అన్నీ కలిపి, నదుల జలాలన్నీ కలిపి తీసుకొచ్చాను. అలాగే మన ఢిల్లీలో ఉన్నటువంటి లోక్సభ భవనానికి సంబంధించి మట్టి కూడా తీసుకుని వచ్చాను. అంటే అందరూ అక్కడ ఎలా అయితే ఉంటారో అన్ని రాష్ట్రాల వాళ్ళందరిదే ఉద్దేశంగా మీరు భావించాలి. కాబట్టి నా చేతులతోటి శంకుస్థాపన జరిగినటువంటి రాజధానిని తిరిగి నేనే ప్రారంభిస్తాను. ఆ అవకాశం నాకే కలగజేసింది. ఎందుకు అవంతరాలు ఏర్పడే అని చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. అంటే రాజధాని ఆవశ్యకత, పోరాడిన మహిళా రైతుల యొక్క త్యాగాన్ని, వాళ్ళ పోరాటాన్ని మెచ్చుకుంటూ వాళ్ళ మనసులను గెలుచుకొని, అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏకైక రాజధాని అమరావతి అని ఆయన చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుందని చెబుతారని ప్రజలు భావిస్తున్నారు. చెబితే మనసులు గెలుచుకున్నట్టే. అలాగే చూసినట్టయితే ఇప్పుడు మరి షర్మిల గారికి మద్దతు పలికే అవకాశం ఉందంటారా? మరి కడప అనేది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కంచుకోట లాంటిది, అంటే వైసీపీ పార్టీకి కూడా కంచుకోట లాంటిది. మరి అలాంటి ప్లేస్లో మరి సునీత గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, సౌభాగ్యమ్మ గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఎవరు నిలిచినా మరి వాళ్ళకి పట్ట కట్టే అవకాశం ఉందంటారా? అంటే రాజకీయంగా సంబంధించినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రం సహకరించదు. వాళ్ళు కనుక సునీత గారు కావచ్చు, సౌభాగ్యమ్మ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే మాత్రం వాళ్ళకి సహకారం ఉండకపోవచ్చు భారతీయ జనతా పార్టీ నుంచి. అంటే మరి ఎలా సార్? ఇప్పుడు అదే నిందా చెప్పినట్టు ఆమె ఏదన్నా తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడే అవకాశం కనుక వస్తే అప్పుడు ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందంటారా? అంటే పొత్తులో భాగంగా పొత్తు ధర్మానం వాళ్ళు కూడా దాటి రాలేరు కదా, కాబట్టి అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే వాళ్ళ శ్రేణులు అయితే అక్కడ వాళ్ళందరూ అయితే వాళ్ళు కనుక స్వతంత్రంగా నిలబడితే మద్దతు తెలపచ్చు. అంటే ఈసారి గెలుపుకి చేరుకోలేరంటారా? వైసీపీ ఎవరైతే నిల్చుంటారో అభ్యర్థి అసలు వైసీపీ గెలిచే పరిస్థితి లేదు అక్కడ, అది మాత్రం వాస్తవం. వైసీపీ అయితే గెలిచే పరిస్థితి లేదు. అంటే ఈసారి ఎక్కడైనా కూడా కంచుకోట లాంటి కడపలో కూడా గెలిచే పరిస్థితి లేదు. రైట్ సార్.